తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మాల జేఏసీ చైర్మన్ ఉత్తమ్ సుమన్ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, అలాగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ సచివాలయం, అంబేద్కర్ పేరు పెట్టడం, గ్రామాల్లో 125 యూనిట్స్ వరకు ఉచిత కరెంట్ ఇలా ఎన్నో కార్యక్రమాలకు దళితులకు పాటుపడుతున్నందుకే హైదరాబాద్ జిల్లా మాల జేఏసీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నా అని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఉత్తమ్ సుమన్, బోయమన సత్యనారాయణ, ముప్పిడి బల్వంత్ తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మాలల జేఏసీ చైర్మన్ని. మేము గ్రేటర్ హైదరాబాద్ మాలల జేఏసీ మా కార్యవర్గ సభ్యులమందరం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నాము. గ్రేటర్ హైదరాబాద్లో ఎంతమంది అయితే మాలలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తరఫున కూడా మేము ప్రచారం చేసి మేము కూడా గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి బలపరుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మాకు హామీ ఏమి ఇచ్చిందంటే మేము పెట్టిన డిమాండ్లకు వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో మాకు రెస్పాన్స్ అయ్యారు కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీకి మేము మద్దతు తెలుపుతున్నాం. మా బేషరతు మేము పెట్టిన ఇదేంటి ప్రతిపాదనలు ఏంటంటే ఫస్ట్ భాగ్యరెడ్డి వర్మది విగ్రహం, కాశీ విగ్రహం ఒకటి, అదేవిధంగా మాలల భవన్ ఒకటి, అదేవిధంగా అంబేద్కర్ ఇన్వేషన్ ఒకటి, ఇంకోటి దళిత బదుల సామాన్య వాటా మాలలకు కూడా చెందాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీకి కోరడం జరిగింది. వాళ్ళు కూడా మాకు సానుకూలంగా రెస్పాన్స్ అయ్యి మద్దతు మేము చేస్తాము, మీకు కూడా ప్రభుత్వం వస్తాయి అని చెప్పేసి తెలియజేశారు. అందుకే మేము అందరం కూడా కూర్చొని మా మాలల గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ కూర్చొని, అదేవిధంగా ఇంకా నిన్న కూడా మా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ కూడా ప్రెస్ మీట్ అయింది. ఈరోజు కూడా మేము గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ మాల సంఘాల జేఏసీ మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ ద్వారా మేము బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాం. మాకు ప్రభుత్వం వస్తే మాకు ఈ పథకాలని కూడా మాకు హామీ చేస్తుందని చెప్పేసి వాళ్ళ తరఫున మాకు రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మేము వాళ్ళకి మద్దతు పలుకుతున్నాం. వాళ్ళకు రిలీజ్ చేస్తున్నాం. మేము ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి నియోజకవర్గం కూడా వెళ్ళి వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేలను కూడా కలిసి వాళ్ళకు కూడా ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా వాళ్ళతో పాటు కలిసి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి మేము కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసే విధంగా మేము స్థానికంగా మేము స్పందిస్తామని చెప్పి గ్రేటర్ హైదరాబాద్ మాలల జేఏసీ తరఫున నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మా కో చైర్మన్ మేము మెమరాండం కూడా రిలీజ్ చేస్తున్నాము. ఈ మెమరాండం కూడా మీరు ఒకసారి దీన్ని కూడా ఫోటో దీన్ని కూడా